స్త్రీలుగా మీ హృదయమంతటితో దేవుని విశ్వసించి మీ పిల్లలకు వాక్యమును నేర్పించి, ప్రార్థన నేర్పించాలి, పాటలు నేర్పించాలి, మర్యాద నేర్పించాలి, పద్ధతి నేర్పించాలి, ఇతరులతో మాట్లాడే విధానం నేర్పించాలి. పిల్లలకు నేర్పించాలి ఎవరిని ఎలా మాట్లాడాలి, పెద్ద వయసులో ఎలా మాట్లాడాలి, నా వయసు కలిగిన వారిని, మీ వయసు కలిగిన వారిని, నా తాత నాయనమ్మ వయసు కలిగిన వారిని వాళ్ళని ఏమని పిలవాలి. ఇవన్నీ నేర్చుకోకపోతే లోకంలో పిల్లలు పాడైపోతారు, ఇతరులు చెడ్డగా అర్థం చేసుకుంటారు, పదార్థాలు తీస్తారు. ప్రతిదీ మన పిల్లలకు మనం నేర్పించుకోవాలి. దేవుని బిడ్డలుగా లోకస్తుల గురించి నేను చెప్పటం లేదు, అన్ని నేర్పించుకుంటేనే మీరు జ్ఞానవంతురాలు అనిపించుకుంటారు. పురుషులు దేవుని ఉదయం వెళ్తారు, రాత్రికి వస్తారు పనులు చూసుకొని. సకల బాధ్యతలు మీ మీద ఉన్నాయి. అందుకనే బైబిల్లో మీరు మూల స్తంభాలు అని దేవుడు పోల్చాడు. చాలా బాధ్యత మీ మీద ఉంచాడు. ఒక ఇల్లు పిల్లర్స్ మీద ఎలా ఇంటి బరువునంతా మోస్తూ ఇంటి వారికి సంరక్షణ ఇస్తుందో, మీరు కూడా కుటుంబ వ్యవస్థకు పిల్లర్స్ లాంటి వాళ్ళు. మీరు లేకపోతే కుటుంబ వ్యవస్థ పడిపోద్ది. ఒక స్త్రీ కుటుంబ వ్యవస్థను విడిచి వెళ్ళిపోతే ఆ కుటుంబం కుంటుబట్టిపోయి చీకటి పడిపోతుంది. విషయం మీరు ఆలోచన చేసుకోవట్లేదు. అందుకని దేవుణ్ణి ప్రేమించాలి. మీరు మొదటిగా మంతటితో ప్రేమించి ఆయన ఆజ్ఞల్లో ఆయన వాక్యాన్ని ఎవరికి నేర్పించాలన్నా మీ అంతేగాని లోక సంబంధమైనవన్నీ నేర్పించకండి. మీ పిల్లలు మీరే పాడు చేయకండి. అర్థమవుతుందా? కొంతమంది చెడ్డవి నేర్పిస్తారు పిల్లలకు, మంచి నేర్పించారు, మంచి బుద్ధులు నేర్పించరు, చెడ్డ ఆచారాలన్నీ పద్ధతులన్నీ నేర్పిస్తూ ఉంటారు పిల్లలకు. ఇలాంటి యొక్క భ్రష్టత్వంలో నుంచి బయటికి రావాలి, చీకటి జీవితాల్లో నుంచి బయటికి రావాలి. అలా వచ్చినప్పుడే మనం వెలుగు సంబంధులు మనం పడతాం. ఆమేన్. నేర్పే వాళ్ళు లేరా లోకంలో? చాలా మంది ఉన్నారు. ఈ చుట్టుపక్కల పాలపీడులోనే ఉన్నారు, మొత్రపాలలో కూడా ఉన్నారు. వేరే ఊరు దాకా ఎందుకు మనకి? తల్లిదండ్రులు అంటే పిల్లల యొక్క ఉన్నత స్థితిని, వారి నడవడికని దిద్దే వాళ్ళుగా తల్లులు ఉండాలి. బిడ్డలు తప్పు చేస్తున్నారంటే తప్పు దిద్దాలి. అంతేగాని ప్రోత్సాహపరచొద్దు. తెలిసినప్పుడు దవడల దగ్గరికి కొట్టాలి, అంతేగాని ఎంకరేజ్ చేయకూడదు. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకని స్త్రీలుగా కుటుంబ వ్యవస్థలో మీ విలువను మీరు కాపాడుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. మీరు మార్చబడాలి. అందుకని ఇవన్నీ నేర్పించకండి పిల్లలకు. పాత అలవాట్లు, పాత పద్ధతులు, నామకార్థమైన జీవితానికి స్వస్తి పలకండి. ఈ రోజు నుంచి పిల్లలకు వాక్యమే నేర్పించండి, ప్రార్థన నేర్పించండి. అది మనకు తగదు నాన్న అని చెప్పండి. చిన్నప్పటి నుంచి అమ్మలాగా వాడు ఎందుకు తప్పిపోతాడో మనం చూద్దాం. అలా మనం దేవుళ్ళు ఎదిగించుకోవాలి.